హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ ఉగాది కానుకగా ఏపీ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ క్యాలెండర్లోని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా గ్రూప్ 2. సో ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేసినటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే అది గ్రూప్ 2. మరి ఈ గ్రూప్ 2 అనేది అన్ని డిపార్ట్మెంట్స్లో కలిపి 750 వ్యాకెన్సీస్గా ఉందని గవర్నమెంట్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ మంత్లో రానుంది. మరి ఈ గ్రూప్ 2కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది అంటే 3 ఫేజెస్గా ఉంటుంది. మరి ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్, మరి దీనినే మనం ప్రిలిమ్స్ అని అంటాం. సెకండ్ ఫేజ్ మెయిన్స్, థర్డ్ ఫేజ్ సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మరి స్క్రీనింగ్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో 5 సెక్షన్స్గా చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ సెక్షన్ హిస్టరీ, సెకండ్ వన్ జాగ్రఫీ, థర్డ్ వన్ ఇండియన్ సొసైటీ, ఫోర్త్ వన్ కరెంట్ అఫైర్స్ అండ్ ఫిఫ్త్ వన్ మెంటల్ ఎబిలిటీ. అవునా? ఎస్. మరి ఈ 5 సెక్షన్స్లో స్కోరింగ్ ఏరియా ఏ సెక్షన్గా చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా మెంటల్ ఎబిలిటీ అని చెప్పొచ్చు. లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి ఇందులో. మరి ఆ కాన్సెప్ట్స్ నుంచే క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అవునా? మరి ఈ స్క్రీనింగ్ టెస్ట్లోని మెంటల్ ఎబిలిటీ నుంచి ఆ కాన్సెప్ట్స్ ఏంటి, మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో మెంటల్ ఎబిలిటీ, మరి ఈ సెక్షన్ నుంచి 30 మార్క్స్ రావడం జరుగుతుంది. అవునా? ఎస్. మరి అందులోని లాజికల్ రీజనింగ్ మరి లాజికల్ రీజనింగ్లోని సో డిడక్టివ్, ఇండక్టివ్, అబ్డక్టివ్, ఈ లాజికల్ రీజనింగ్లో 3 వర్డ్స్ ఇవ్వడం జరిగింది మా. డిడక్టివ్ గాను, ఇండక్టివ్ గాను, అబ్డక్టివ్ గాను. మరి ఈ వర్డ్స్ వాటి యొక్క అర్థాలు ఏంటి, వాటి మీనింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో డిడక్టివ్ మరి డిడక్టివ్ అంటే ఏమిటి? ఇది ఒక లాజిక్ బేస్డ్ అని అర్థం. మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ జనరల్ కంక్లూజన్ నుంచి స్పెసిఫిక్ కంక్లూజన్ను చెప్పే విధంగా ఉంటుంది. స్పెసిఫిక్ రీజన్, స్పెసిఫిక్ కంక్లూజన్ చెప్పేటటువంటి రీజన్ని మనం డిడక్టివ్ అని అంటాం. మరి డెఫినేషన్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ ది లాజిక్ కంబైన్ టు మేక్ ద కంక్లూజన్ ట్రూ. పార్ట్స్ ఆఫ్ ది లాజిక్ అంటే సో లాజిక్ యొక్క పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ ఏంటి? సో ప్రాపర్ థింకింగ్, ప్రాపర్ ఆర్గ్యుమెంట్, ప్రాపర్ అనలైజ్, ఒక సరైన ఆలోచన, సరైన వాదన, సరైన విశ్లేషణ, వీటి గురించి కనుక చెప్పినట్లయితే సో ఇది లాజికల్ అవుతుంది, లాజిక్ బేస్డ్. సో ఈ భాగాలన్నీ కలిపి ఆ కంక్లూజన్ సరైనదిగా డిసైడ్ చేస్తుంది. సో అప్పుడు ఇట్ గివ్స్ యూ అబ్సల్యూట్ సర్టైనిటీ. అప్పుడు ఇది ఖచ్చితంగా నిశ్చయాన్ని తెలియజేస్తాయి, ఖచ్చితమైన నిర్ణయాన్ని తెలియజేస్తాయి. సో ఇది డిడక్టివ్ యొక్క మీనింగ్. మరి వీటి మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ క్లాస్ ప్లే గిటార్. మరి ఈ తరగతిలోని విద్యార్థులందరూ గిటార్ను ప్లే చేస్తారు అని అంటున్నాడు. శామ్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ దిస్ క్లాస్. మరి ఆ క్లాస్లో శామ్ అనే పర్సన్ ఒకరు. మరి దీనికి డిడక్టివ్ రీజన్గా ఏం చెప్పొచ్చు అంటే శామ్ ప్లేస్ గిటార్. శామ్ అనే పర్సన్ అంటే ఒక తరగతిలోని విద్యార్థులందరూ గిటార్ను ప్లే చేస్తే శామ్ అనే పర్సన్ కూడా ఖచ్చితంగా గిటార్ని ప్లే చేస్తాడుగా, ఖచ్చితంగా గిటార్ని ప్లే చేస్తాడు. మరి ఇక్కడ ఖచ్చితమైన కంక్లూజన్ చెప్పడం జరుగుతుందా? ఎస్. మరి దీనినే డిడక్టివ్ రీజనింగ్ అని అంటాం. డెఫినెట్ రీజన్ని చెప్పడం. ఓకేనా? రైట్. మరి ఇంకో ఎగ్జాంపుల్. At the conference,
ఆల్ ద పీపుల్ ప్రెసెంట్ ఆర్ 30 ఆర్ ఓల్డర్. ఎట్ ద కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి పర్సన్స్ అందరూ, సో కాన్ఫరెన్స్లో ఉండే పర్సన్స్ అందరూ 30 అంతకంటే పెద్దవాళ్ళు అంటున్నాను. మరి ఆ కాన్ఫరెన్స్లో మారియా, ఓకే, మారియా ఈజ్ ఇన్ ద రూమ్. మరి ఆ రూమ్లో మారియా అనే పర్సన్ ఉన్నారు. అంటే కాన్ఫరెన్స్లో ఉండే పర్సన్స్ అందరి యొక్క ఏజు ఓకే 30 అండ్ అబవ్ అంటున్నాడు. మరి అదే కాన్ఫరెన్స్లో మారియా కూడా ఉంది. మరి మారియా ఏజ్ ఖచ్చితంగా అట్లీస్ట్ 30 ఇయర్స్ ఉంటుందిగా. ఎస్, మరి దేర్ ఫోర్ మారియా ఈజ్ అట్లీస్ట్ 30. మరి మారియా యొక్క ఏజ్ కనీసం 30 అయితే ఉంటుందా? ఎస్, మరి ఖచ్చితంగా మారియా ఏజ్ ఖచ్చితంగా అంటే డెఫినెట్. సో డెఫినెట్ రీజన్ అని చెప్తున్నాం, డెఫినెట్ కంక్లూజన్ని మనం చెప్తున్నాము. సో దీనినే మనం డిడక్టివ్ రీజనింగ్ అని అంటాం. డిడక్టివ్ అని అంటాం. అర్థమైందా? ఎస్. తర్వాత ఇండక్టివ్ రీజనింగ్ అంటే ఏంటి? ఇండక్టివ్ అంటే ఏంటి? సో గోయింగ్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్. ఓకే, ఒక నిశ్చితమైన ఒక డెఫినెట్ రీజన్ నుంచి జనరల్ రీజన్కి చెప్పేలా ఉంటుంది ఇది. ఓకే, ఇందాక వన్ ఏంటి? జనరల్ టు స్పెసిఫిక్గా రీజన్ని చెప్పడం, ఖచ్చితమైన నిర్ణయాన్ని అనేది చెప్పడం. ఓకే, ఇది డిడక్టివ్. మరి ఇండక్టివ్ అంటే స్పెసిఫిక్ నుంచి జనరల్, అంటే నాట్ ఎగ్జాక్ట్ అని అర్థం, 100% కాదు అని అర్థం, బట్ ప్రాబబిలిటీ అయితే ఉంటుంది, ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, సరైన వాదనే తీసుకుంటాము, బట్ అది 100% నిజం కాకపోవచ్చు. ఓకేనా, మరి ఇది ఆస్కారంగా తీసుకుంటాం, ప్రాబబుల్గా తీసుకుంటాం. దీనినే మనం ఇండక్టివ్ అని అంటాం. ఓకే, సో వి రీజన్ ఫ్రమ్ స్పెసిఫిక్ అబ్జర్వేషన్ ఇంటూ ఏ బార్డర్ వ్యూ. ఒక స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ నుండి ఒక బార్డర్ వ్యూకి తీసుకున్నట్లయితే అప్పుడు అది ఇండక్టివ్ రీజనింగ్ డీల్స్ విత్ ప్రాబబిలిటీ. ఇండక్టివ్ రీజనింగ్ డీల్స్ విత్ ప్రాబబిలిటీ అంట. అంటే ఇక్కడ సరైన సమాధానంగానే తీసుకుంటాం. ఓకే, జనరల్ కంక్లూజన్నే తీసుకుంటాం. అది 100% ఓకే అవ్వకుండా ఉండొచ్చు, 100% అయితే కాదు, బట్ జనరల్ కంక్లూజన్ అయితే ఖచ్చితంగా అవుతుంది, అంటే ప్రాబబుల్గా అవుతుంది. ఓకేనా? ఎస్. మరి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్, ఎవ్రీ క్విజ్ హ్యాస్ బీన్ ఈజీ. ప్రతి క్విజ్ చాలా ఈజీగా ఉంది, కాబట్టి దేర్ ఫోర్ ద టెస్ట్ విల్ బి ఈజీ. మరి క్విజ్ మొత్తం ఈజీ అయిపోతే మరి టెస్ట్ అనేది ఖచ్చితంగా ఈజీ అవుతుందా? ఓకే, జనరల్గా చెప్పుకోవచ్చా టెస్ట్ ఈజీగా అవుతుందని? ఎస్. తర్వాత టీచర్ యూజ్డ్ టు పీపీటీ. ఓకే, టీచర్ యూజ్డ్ పీపీటీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ క్లాసెస్. మరి గత కొన్ని క్లాసుల నుండి టీచర్ పీపీటీని యూజ్ చేస్తుంది. మరి తర్వాత ఏం చెప్పొచ్చు మా? ఓకే, తర్వాత కూడా ఓకే తర్వాత రోజు కూడా టీచర్ పీపీటీని యూజ్ చేస్తుంది అని అనుకోవచ్చా? బట్ నాట్ ఎగ్జాక్ట్లీ 100% అయితే కాదు, బట్ జనరల్ కంక్లూజన్ అయితే చెప్తున్నామా? ఓకే, ఎస్, సరైన అర్థం అయితే చెప్తుంది, సరైన రీజన్ అయితే చెప్తున్నాము. ఓకే, ఎస్. మరి రేపు కూడా టీచర్ పీపీటీని యూజ్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ఏ ప్రాబబుల్ రీజన్, నాట్ ఎగ్జాక్ట్ బట్ ప్రాబబుల్ అయితే ఉంటుంది. ఓకే, మరి ప్రాబబుల్గా డెఫినెట్ కాకుండా ప్రాబబుల్గా చెప్పే రీజన్ని మనము ఇండక్టివ్ రీజన్ అని అంటాం. ఓకే, అర్థమైందా? ఎస్. తర్వాత అబ్డక్టివ్. వాట్ ఈస్ మెంట్ బై అబ్డక్టివ్ అంటే ఏంటి? అబ్డక్టివ్ అంటే ఓకే బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ని సెర్చ్ చేయడం, బెస్ట్ ఎగ్జాంపుల్ని ఓకే ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, మరి వీ లుక్ ఎట్ ఇన్పుట్ ఆఫెన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. మరి డిఫరెంట్ సోర్సెస్ నుండి ఏదైనా ఒక సమాచారాన్ని తీసుకున్నట్లయితే అండ్ వీ కనెక్ట్ ద డాట్స్ టు కమ్ అప్ విత్ అన్ ఎడ్యుకేటెడ్ గెస్. మరి వాటి నుంచి ప్రాబబుల్గా తీసుకున్నటువంటి నిర్ణయాలని మనం అబ్డక్టివ్ అని అంటాం. ఓకేనా, అంటే సరౌండింగ్స్లో జరిగేటటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో
ఓకే, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చేసుకొని వాటి నుంచి తీసుకున్నటువంటి ఈ రీజన్స్నే మనము అబ్డక్టివ్ రీజన్ అని అంటాం. ఓకే, మరి వీటికి ఎగ్జాంపుల్స్గా రెయిన్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ద రోడ్స్ వర్ వెట్ వెన్ యు వెంట్ అవుట్. మరి బయటికి వెళ్ళినప్పుడు రోడ్లన్నీ తడిగా ఉన్నాయి. మరి బయటికి వెళ్ళి చూసినప్పుడు రోడ్లన్నీ తడిగా ఉన్నాయంటే మరి మరి దానికి అబ్డక్టివ్ రీజన్గా ఏం చెప్పుకోవచ్చు? వర్షం పడుతుంది అని చెప్పుకోవచ్చా? ఎస్. మరి ఓకే, ఇట్ మస్ట్ హ్యావ్ రైన్డ్ లాస్ట్ నైట్. ఓకే, దిస్ ఈజ్ మోస్ట్ లైక్లీ రీజన్. ఓకేనా? సో ఇది దగ్గరగా ఉన్నటువంటి రీజన్గా చెప్పుకోవచ్చు. రోడ్లన్నీ తడిగా ఉన్నాయంటే ఓకే, లాస్ట్ నైటు వర్షం పడింది అని అనుకోవచ్చా? ఎస్, కాబట్టి రోడ్లన్నీ తడిగా ఉన్నాయి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్, ఆఫీస్ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్లయితే యువర్ కొలీగ్ డిడ్ నాట్ కమ్ టు ఆఫీస్ టుడే అండ్ ఈజ్ నాట్ ఈవెన్ పికింగ్ అప్ ద ఫోన్. మరి ఆఫీస్లోని మీ కొలీగు ఈరోజు ఆఫీస్కి రాలేదు. మరి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఓకే, మరి ఎందుకు అలా జరిగి ఉంటుంది? ఓకే, మరి ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే దానికి అబ్డక్టివ్ రీజన్ ఏమవుతుందంటే హీ మైట్ హ్యావ్ బీన్ సిక్. ఓకే, తనకు జబ్బు చేసి ఉండొచ్చు. ఆర్ హ్యాడ్ సమ్ అర్జెంట్ వర్క్ టు డూ. లేదంటే తనకి ఏదైనా అర్జెంట్ వర్క్ ఉండి ఉండొచ్చు. సో కాబట్టే తను ఆఫీస్కి రాకుండా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఉండొచ్చు. అవునా? ఎస్, ఉండవచ్చు. ఓకేనా? అంటే సరౌండింగ్స్లో ఏవైతే జరుగుతున్నాయో వాటికి అనుగుణంగా ఇక్కడ రీజన్ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? ఎస్. నెక్స్ట్ మెడికల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఏ పేషెంట్ హ్యాస్ ఫీవర్, కాఫ్ అండ్ సోర్ థ్రోట్. మరి ఒక పేషెంట్కి ఓకే జ్వరము, దగ్గు అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చినట్లయితే మరి బేస్డ్ ఆన్ దిస్ డాక్టర్ సస్పెక్ట్ దట్ ఇట్ మే బి ఏ వైరల్ ఫీవర్. ఓకే, మరి ఒక పేషెంట్కి ఫీవరు, కాఫ్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చినట్లయితే మరి డాక్టర్ ఏమని చెప్పొచ్చు అంటే సో ఇట్ మే బి వైరల్ ఫీవర్. ఓకే, మీకు వైరల్ ఫీవర్ అటాక్ అయ్యింది అని చెప్పొచ్చా? ఎస్. సో కాబట్టి ఇవి ఓకే. సో పరిసరాల్లో ఉన్నటువంటి ఆధారంగా చూసుకొని వాటికి ఓకే బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? సో ఇది అబ్డక్టివ్ అంటే. ఓకే, అర్థమైందా? డిడక్టివ్ అంటే డెఫినెట్ రీజన్ని ఫైండ్ అవుట్ చేయడం. ఇండక్టివ్ అంటే ఓకే మరి జనరల్ కంక్లూజన్ని ఫైండ్ అవుట్ చేయడం. బట్ నాట్ 100%, బట్ జనరల్ కంక్లూజన్ అయితే ఉంటుంది. మరి అబ్డక్టివ్ అంటే ఓకే అజంప్షన్. ఓకే, చుట్టుపక్కల జరిగేటువంటి సిచ్యువేషన్స్ని మొత్తం తీసుకొని మనం జనరల్గా అజంప్షన్ చేసుకుంటాం. ఓకే, మరి ఆ జనరల్ అజంప్షన్గా తీసుకుంటే రీజన్నే మనము అబ్డక్టివ్ రీజన్గా అంటాం. అర్థమైందా? ఎస్, ఇవి మా డిడక్టివ్, ఇండక్టివ్, అబ్డక్టివ్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. మరి వీటికి సంబంధించినటువంటి ఈ వర్డ్స్ మనకు ఎక్కడ కనిపిస్తాయంటే మరి వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఇచ్చినారు చూడండి. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. ఓకే, సో స్టేట్మెంట్స్ ప్రకటనలు అండ్ ఊహాగానాలు. ఓకేనా? ఎస్, మరి వీటికి సంబంధించినటువంటి ఓకే స్టేట్మెంట్స్ అజంప్షన్స్లో డిడక్టివ్. ఓకే, డిడక్టివ్ అడిగితే డిడక్టివ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇండక్టివ్ అడిగితే ఇండక్టివ్ రీజన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అబ్డక్టివ్ అడిగితే అబ్డక్టివ్ రీజన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో అదేవిధంగా స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్. మరి ఆర్గ్యుమెంట్ అంటే ఆ ఆర్గ్యుమెంట్ ఎలా ఉండాలి? సరైన వాదనగా ఉండాలి. ఓకే, ఎస్ చెప్తారా? ఎందుకు ఎస్? దానికి సరైన ఆర్గ్యుమెంట్ ఏంటి? ఓకే, నో చెప్తారా? ఆ నోకి సరైన ఆర్గ్యుమెంట్ ఏంటి? ఓకే, ఇది సరైన ఆర్గ్యుమెంట్ అనేది చెప్పాలి. ఎస్ అన్న ఆర్గ్యుమెంటే, నో అన్న ఆర్గ్యుమెంట్ అంటే అది కుదరదు. ఎస్ అంటే అది ఎందుకు ఎస్, నో అంటే అది ఎందుకు నో అని చెప్పాలి. ఓకే, డెఫినెట్ రీజన్ అనేది మనం చెప్పాలి. ఓకేనా? ఎస్, మరి ఈ ఎగ్జాంపుల్స్లో ఈ వర్డ్స్ని మనం చూస్తాము. అదేవిధంగా స్టేట్మెంట్ కంక్లూజన్స్, ప్రకటనలు, తీర్మానాలు.
ప్రకటనలు లేదా ముగింపులు అని కూడా చెప్పొచ్చు. ముగింపు, ఓకేనా? అది డెఫినెట్ కంక్లూజన్ అవ్వచ్చు లేదా జనరల్ కంక్లూజన్ కూడా అవ్వచ్చు, ఓకేనా? ఎస్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఓకే. ప్రకటనలు వాటికి తీసుకోవాల్సిన సరైన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలు, ఓకే. మరి తీసుకోవాల్సిన చర్య ఎలా ఉండాలి? సరిగ్గా ఉండాలి, ఓకే. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ అయ్యింది అంటే మరి ఆ సిచ్యువేషన్కి తగిన చర్య మీరు ఏం తీసుకుంటారో ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి, ఓకేనా? ఎస్, మరి ఈ లాజికల్ రీజనింగ్లో ఈ కాన్సెప్ట్స్ అనేవి మనం చూస్తాము. ఖచ్చితంగా ఇవి చాలామంది, ఓకే, చాలామంది స్కిప్ చేయడం జరుగుతుంది. అవసరం లేదు, ఓకే, స్కిప్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే. మరి క్లాస్ వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ చెప్పినప్పుడు అవి కేర్ఫుల్గా విని, ఓకే, వాటి మీద ఎగ్జాంపుల్స్ విన్న తర్వాత ఇంకా మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే ఖచ్చితంగా వాటి మీద ఒక కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు, ఓకే. తర్వాత మెంటల్ ఎబిలిటీ, ఓకే. మెంటల్ ఎబిలిటీ, ఇక్కడ కూడా మెంటల్ ఎబిలిటీ ఉంది మా, అంటే ఇక్కడ లాజికల్ రీజనింగ్, ఇక్కడ నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఇది కూడా లాజికల్ రీజనింగ్లో పార్ట్సేగా. ఎస్, ఓకే. నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, ప్రాబ్లమ్ రిలేటింగ్ టు రిలేషన్స్, షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్, ఇవి మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి, ఓకే, కాన్సెప్ట్స్ మా, ఓకేనా? మరి ఇక్కడ చూడండి, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్ అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఓన్లీ బ్లడ్ రిలేషన్ మాత్రమే చూసుకుంటారు మా, ఓకే. రిలేషన్లో ఇది కూడా ఒక రిలేషన్ కాబట్టి బ్లడ్ రిలేషన్ అనుకోవచ్చు. మరి దీంతో పాటు మరికొన్ని రిలేషన్స్, ఏవైనా 2 వేరియబుల్స్ మధ్యలో రిలేషన్ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే అవన్నీ రిలేషన్ మీద వచ్చే ప్రాబ్లమ్సేగా. ఎస్, మరి అందులో ఇంపార్టెంట్ వన్ సిలాయిజమ్స్ అనుకోవచ్చు, వెన్ డయాగ్రామ్గా తీసుకోవచ్చు, డైరెక్షన్గా తీసుకోవచ్చు, ఓకే, డైరెక్షన్స్, ఓకే. తర్వాత ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కావచ్చు, ఆల్ఫాబెట్ టెస్ట్ కావచ్చు, నంబర్ టెస్ట్ కావచ్చు, ర్యాంకింగ్ టెస్ట్ కావచ్చు, ఓకే, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కావచ్చు, ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్లో ఉంటాయి. తర్వాత షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్, ఓకే. షేప్స్ అంటే నథింగ్ బట్ ఇమేజెస్ మీద ఉంటుంది, ఓకేనా? అంటే కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, మరి ఈ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్లో కూడా ఓకే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటవి? కౌంటింగ్ ఆఫ్ లైన్స్, కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్, కౌంటింగ్ ఆఫ్ స్క్వేర్స్, కౌంటింగ్ ఆఫ్ రెక్టాంగిల్స్, ఓకే. ఇవన్నీ షేప్సే కదా. ఎస్, షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్. అదేవిధంగా ఎంబెడెడ్ ఫిగర్స్, దాగి ఉన్న చిత్రాన్ని కనుగొనడం, ఓకే. అదేవిధంగా ఫిగర్ కంప్లీషన్ సిరీస్, ఓకే, ఫిగర్ కంప్లీషన్ సిరీస్, అదేవిధంగా ఫిగర్ మ్యాట్రిక్స్, ఇవి కూడా షేప్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్సే కాబట్టి వీటిని మనం డిస్కస్ చేద్దాం, ఓకే. సో అదేవిధంగా బేసిక్ న్యూమరసీ ఏంటి? బేసిక్ న్యూమరసీ అంటే మరి ఈ రెండు లాజికల్ రీజనింగ్లో ఒక పార్ట్ అయితే ఇది అర్థమెటిక్ పార్ట్ అవుతుంది మా, ఓకే. మరి అర్థమెటిక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఇవిగా చెప్పొచ్చు, ఓకే. నంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, ఎస్ఐ అండ్ సిఐ, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా అనాలిసిస్. మరి ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ లేవు కదా సార్, ఓకే. టైమ్ అండ్ వర్క్ ఉంది, మరి పైప్స్ అండ్ కిస్టన్స్ లేవు కదా అంటే ఎస్, మరి ఆ పైప్స్ అండ్ కిస్టన్సే టైమ్ అండ్ వర్క్ కిందకి వస్తాయి. మరి ఇక్కడ ట్రైన్స్ లేవు కదా సార్ అంటే ఆ ట్రైన్సే టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా వస్తాయి, ఓకే. రేసెస్ మేబీ ఇవ్వచ్చు, ఓకే. సో కాబట్టి ఈ రేసెస్ సంబంధించిన కాన్సెప్ట్ కూడా ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఆ తర్వాత డేటా అనాలిసిస్, దత్తాంశ విశ్లేషణ, ఓకే. మరి ఈ డేటా అనాలిసిస్లో 4 టైప్స్ ఆఫ్ డేటా అనాలిసిస్ ఇచ్చినాడు, ఓకే. టేబుల్, బార్ డయాగ్రామ్, లైన్ గ్రాఫ్, పై చార్ట్, 4 పార్ట్స్గా ఇచ్చినాడు, ఓకేనా? ఎస్, మరి ఈ మెంటల్ ఎబిలిటీలో ఓకే మోర్ స్కోర్ చేయడం ఎలా, దీని యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఓకే. ఎస్, మరి ఈ లాజికల్ రీజనింగ్ విషయానికి వస్తే ఓకే, మరి లాజికల్గా థింక్ చేసి పెట్టేటువంటి కాన్సెప్ట్స్ ఇవి, ఓకేనా? ఎస్, మరి నంబర్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేశారా? లెటర్ సిరీస్ ఈజీ అవుతుంది. నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ లేకుండా పేపర్ డిజైన్ అవుతుందా అంటే కాదు. ఖచ్చితంగా నెంబర్ సిరీస్ నుంచి, లెటర్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు,
అవునా? ఎస్. నంబర్ సిరీస్ బాగా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కనుక చేసినట్లయితే అందులో టూల్స్ అందులో ఓకే లాజిక్స్ని కనుక ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఓకే నంబర్ సిరీస్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవుతుంది. మరి నంబర్ సిరీస్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా లెటర్ సిరీస్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవుతుంది. అవునా? ఎస్. అదేవిధంగా ఆడ్ మ్యాన్ అవుట్. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే నథింగ్ బట్ క్లాసిఫికేషన్. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే భిన్నమైన దాన్ని కనుగొనడం. ఓకే, భిన్నమైనది కనుగొనుట. మరి ఈ కాన్సెప్ట్ని మనం క్లాసిఫికేషన్ అని కూడా అంటాము. ఓకే, ఈ క్లాసిఫికేషన్లో కూడా 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అది నంబర్ క్లాసిఫికేషన్, లెటర్ క్లాసిఫికేషన్ అండ్ వర్డ్ క్లాసిఫికేషన్. 3 క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్. ఓకేనా? మరి నంబర్ సిరీస్ లెటర్ సిరీస్ నేర్చుకుంటే నంబర్ క్లాసిఫికేషన్ లెటర్ క్లాసిఫికేషన్ చాలా ఈజీ అవుతుంది. మరి జిఎస్ కమాండ్ కనుక ఉన్నట్లయితే వర్డ్ క్లాసిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, మరి లెటర్ సిరీస్ అనేది స్ట్రాంగ్ అయ్యారా? లెటర్ సిరీస్ నంబర్ సిరీస్ స్ట్రాంగ్ అయ్యారా? కోడింగ్ డీకోడింగ్ లేకుండా పేపర్ డిజైన్ అవుతుందా? కాదు. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి నంబర్ సిరీస్ లెటర్ సిరీస్ కనుక చూసినట్లయితే కోడింగ్ డీకోడింగ్. ఓకే, ఎస్. ఆ తర్వాత ఈ బ్లడ్ రిలేషన్స్, ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి వాటిని ఎలా చేయాలో మనం ఫర్దర్ క్లాసెస్లో ఖచ్చితంగా చెప్పుకుందాం. ఓకే, ఆ తర్వాత సిలాయిజమ్స్ కావచ్చు, వెన్ డయాగ్రామ్స్ కావచ్చు. సిలాయిజమ్స్ కనుక నేర్చుకున్నట్లయితే ఓకే వీటికి రిలేటెడ్ టాపిక్ అయినటువంటి వెన్ డయాగ్రామ్స్ కూడా అర్థమవుతుంది మా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఆ తర్వాత డైరెక్షన్స్. ఓకేనా? ఎస్. మరి షేప్స్, మరి కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్, స్క్వేర్స్ కనుక కౌంటింగ్ ఆఫ్ రెక్టాంగిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడి నుంచి కూడా స్కోర్ని మనం గెయిన్ చేయొచ్చు. ఓకే, తర్వాత బేసిక్ న్యూమరసీ విషయానికి వచ్చినట్లయితే ఇది క్యాలిక్యులేషన్ పార్ట్గా ఉంటుంది. ఓకేనా? మరి ఇక్కడి నుంచి మనం ఎలా స్కోర్ చేయొచ్చు అంటే డేటా అనాలసిస్. మరి డేటా అనాలసిస్ కూడా లేకుండా పేపర్ డిజైన్ కాదు, ఖచ్చితంగా అయితే కాదు. ఓకేనా? మరి డేటా అనాలసిస్లో ఓకే ఖచ్చితంగా 1 లేదా 2 ఎగ్జాంపుల్స్ ఓకే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 1 ఎగ్జాంపుల్ ఇస్తే 1 into 5, 2 కనుక ఇస్తే 2 into 5. మరి మనం 1 వేసుకున్న 5 క్వశ్చన్స్. ఓకే, మరి ఈ 5 క్వశ్చన్స్ దేని మీద ఉంటాయి అంటే ఈ 5 క్వశ్చన్స్లో 3 to 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా యావరేజెస్ మీద ఉంటుంది, రేషియో మీద ఉంటుంది, ఓకే పర్సంటేజెస్ మీద ఉంటుంది. ఓకే, ఇక్కడ పర్సంటేజెస్ మీదనే 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యావరేజెస్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రేషియో మీద ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే డేటా అనాలిసిస్ ఈజీ అవుతుంది. డేటా అనాలిసిస్ చేయాలంటే ఖచ్చితంగా ఈ టాపిక్స్ అయితే నేర్చుకోవాలి. ఇక్కడికే హాఫ్ ఆఫ్ ది మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. అవునా? ఎస్. ఇంకా ఎస్. మరి వీటిని అయితే లైట్గా తీసుకోకూడదు, వీటి మీద కూడా ఫోకస్ చేసినట్లయితే ఇక్కడి నుంచి కూడా ఖచ్చితంగా మనం మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది మెంటల్ ఎబిలిటీలోని ఓకే మాస్టర్ ప్లాన్ మా. సో ఖచ్చితంగా ఇంకా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారుగా, మరి ఆ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థమయ్యేటటువంటి విధంగా గ్రూప్స్ అడ్డాలో క్లాసెస్ చెప్పడం జరిగింది. ఓకేనా? మరి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యేలా మరి వీడియోస్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ గ్రూప్స్ అడ్డా, సో గ్రూప్స్ అడ్డా యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని ఓకే బై చేసుకున్నట్లయితే మరి మెంటల్ ఎబిలిటీ నుంచి మనం మ్యాక్సిమం స్కోర్, నాట్ ఓన్లీ మెంటల్ ఎబిలిటీ మరి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఓకే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం గ్రూప్స్ అడ్డాలో ఓకే సో వీడియోస్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లేస్టోర్ నుంచి గ్రూప్స్ అడ్డా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓకే బై చేయండి. ఓకే బై చేసినట్లయితే ఇక్కడ మనం ప్రతిరోజు చెప్పుకున్నటువంటి క్లాసెస్ మీకు రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటి నుంచి మనం ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎస్. సో ఇది మా మెంటల్ ఎబిలిటీలోని మాస్టర్ ప్లాన్. ఓకే, మరి ఈ ప్లాన్ అనేది మనకి ఇంకా చాలా టైం ఉంది. ఓకేనా? మరి సెప్టెంబర్లో నోటిఫికేషన్ అంటే ఖచ్చితంగా 2 months గ్యాప్తో ఓకే అక్టోబర్ ఆ నవంబర్ మంత్లో ఓకే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అప్పటికంతా మనం రెడీగా ఉండాలి కదా. ఎస్. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్ట్రాటజీని అనేది ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఈ మెంటల్ అబిలిటీ నుంచి స్కోర్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.